వెల్కమ్ టు న్యూస్ 360. ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేద్కర్, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వైష్ణవి, ఓవరాల్ గా 4-5 రోజుల నుంచి సహాయ చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి ఇక్కడ వరద బాధితులకు. అయితే నిన్న రాత్రి నుంచి మొదలైంది వర్షం. యాక్చువల్ గా నిన్న మధ్యాహ్నం విజయవాడ, ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో కురుస్తుంది, కానీ స్టేట్ మొత్తం కురుస్తుంది. విజయవాడలో కూడా కొంచెం ఎక్కువగా ఉంది. వర్షం ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే సహాయ చర్యలు కొంచెం ఇబ్బంది పడటం. బుడమేరు వాగు గండ్లు పూడ్చారు, కానీ మళ్ళీ వర్షం వల్ల అటు తెలంగాణలో కురుస్తున్న వర్షం ఖమ్మంలో బాగా పడింది. అది బుడమేరు వాగులోకి వస్తే కనుక మళ్ళీ నీళ్లు బయటకు వచ్చే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఒక 2 రోజుల నుంచి ఒక సగం ప్రాంతం కోలుకుంటోంది అనే పరిస్థితిలో మళ్ళీ భారీ వర్షాలు మొదలైంది. ఒక 24 గంటల పాటు ఈ వార్నింగ్ కూడా కొనసాగుతుంది. కాబట్టి వర్షాలు ఎక్కువగా ఉంటే సహాయ చర్యలకు ఆటంకం కలగడం అనేది ఫస్ట్ పాయింట్. వరద మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నది సెకండ్ పాయింట్. కాబట్టి దీని మీద ప్రభుత్వం మళ్ళీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ కూడా కృష్ణా నీటికి సంబంధించి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వర్షం వదిలితే కనుక కృష్ణా కూడా నిండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు మరి వర్షం పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, కొంచెం ఏదైనా అక్కడక్కడ పడి ఆగిపోతే పర్వాలేదు, కానీ భారీగా కురిస్తే మాత్రం మళ్ళీ ఇంకొక 1 రోజుల పాటు ఇబ్బందులు తప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా సజావుగా సాగుతుంది. వాళ్ళు కూడా చాలా మంది బయటకు వచ్చి వంట చేసుకోవటం, ఇతరత్ర పనులు చేసుకోవటం కొంతవరకు సాధారణ పరిస్థితి వచ్చింది. మళ్ళీ నిన్నటి నుంచి మొదలైన వర్షం అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీని మీద మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకంటే వర్షాలు పెరిగితే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. భారీ వర్షం కురిస్తే కనుక మళ్ళీ యథాతథ స్థితి అంతకాకుండా కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి 2-3 రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందో చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా మనకి ఉంది వైష్ణవి. అయితే ప్రసన్న, ఈ భారీ వర్షాల నేపథ్యంలో గవర్నమెంట్ ఎలాంటి ముందస్తు సహాయక చర్యలు చేపట్టనుంది? అంటే యాక్చువల్ గా వారం రోజుల నుంచి ఇవాళకి దగ్గర లాస్ట్ శనివారం మొదలైంది. ఇవాళ ఆదివారం, రేపు 10 రోజులు అటు ఇటుగా అవుతుంది. కాబట్టి మొదటి 2 రోజులు కొంచెం ఇబ్బంది పడ్డా సహాయ చర్యలు తర్వాత నుంచి చాలా సజావుగానే సాగి. అంటే ఫస్ట్ రోజు, 2వ రోజు అర్థం కాలేదు అసలు ఈ బుడమేరు వరద ఎక్కడి నుంచి వచ్చింది, కృష్ణా నుంచి నీరు రాకుండా బుడమేరు, ఖమ్మం నుంచి వచ్చిన వరద సింగనగర్ ప్రాంతాన్ని ఎందుకు ముంచింది, ఇవన్నీ కూడా మొదటి 2 రోజులు అర్థం కాలేదు. తర్వాత నుంచి కొంచెం ప్రభుత్వం కూడా కుదిరిపడి సహాయ చర్యలు, అధికారులు కూడా కాన్సన్ట్రేట్ చేయడం, మంత్రులు తిరగటం, ఇవన్నీ కూడా ఈ 4-5 రోజుల్లో సక్రమంగా జరిగింది. నిన్నటికి ఒక మంచి సిచ్యువేషన్ వచ్చింది. యాక్చువల్గా మొన్న సాయంత్రానికి వినాయక చవితి నిన్న ముందు రోజు వరకు కూడా నిన్నటి నుంచి మళ్ళీ వర్షం కురవడం అనేది ఇబ్బందిగా మారింది. అయినప్పటికీ కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఒక పక్క, మెడికల్ క్యాంపులు మరో పక్క, శానిటేషన్ మరో పక్క. మెయిన్ ఏంటంటే వర్షాలు వచ్చి నీళ్లు వస్తే శానిటేషన్ కి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే శానిటేషన్ పనులు చాలా సజావుగా సాగుతున్నాయి. ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మళ్ళీ వర్షం కురిస్తే ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రభుత్వం కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఏదైనా సహాయ చర్యలకు ఎలాంటి ఇబ్బంది లేదు. వర్షం కొంచెం కంట్రోల్ ఉంటే పర్వాలేదు, కానీ భారీగా వర్షం కురిస్తే మాత్రం ఇబ్బంది వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది వైష్ణవి. ప్రసన్న, ప్రజలందరికీ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు? అంటే యాక్చువల్ గా సింగనగర్ ప్రాంతంలో కానీ లేకపోతే ఆ ప్రాంతం చుట్టుపక్కల వరద ఇప్పటికే ఎఫెక్ట్ అయిన ఏరియాలు ఉంటే రీహాబిలిటేషన్ సెంటర్లు అంటే సురక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళడం మంచిది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. మొన్న సింగనగర్ లో వరద కూడా వితిన్ 1 hour లో వచ్చేసింది. 1 గంట నుంచి 3 గంటల్లో మొత్తం మునిగిపోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాదు. ఒకవేళ జాగ్రత్త పడటం మంచిది. లేదు పెద్దగా వర్షం వచ్చే పరిస్థితి లేదు, వరద పెద్దగా రాదు అనుకుంటే సేఫ్ జోన్ లో ఉండటం మంచిది. ప్రభుత్వం మాత్రం చాలా కేంద్రాలు ప్రకటించింది. కళ్యాణ మండపాలు కావచ్చు, స్కూళ్లు కావచ్చు, అక్కడ తలదాచుకునే పరిస్థితి. ప్రజలు ఈ విషయాన్ని బాగా గ్రహించాలి. నెక్స్ట్ సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం మెడికల్ కిట్స్ పంచిపెడుతుంది. దాని మీద కొంచెం దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు అది వాడటం అవసరమైతే ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, పిహెచ్పీలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళటం కూడా మంచిది. శానిటేషన్ మీద కూడా దృష్టి పెట్టి కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలన్నీ కూడా ప్రజలు పాటించాల్సిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది.
వైష్ణవి. ప్రస్తుతం ఇప్పటికే భారీ వర్షాల కారణంగా బుడమే